హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఈరోజు కొబ్బరి ఉండల రెసిపీ అనమాట. నా వాయిస్ అంతా కొంచెం కోల్డ్, కాఫ్ అయ్యి కొద్దిగా చేంజ్ అయిపోయింది. నా వాయిస్ కొంచెం మీకేం సరిగ్గా అనిపించకుంటే ఓకేనా, అది వదిలేయండి. ఇవాళ రెసిపీ వచ్చేసి కొబ్బరి ఉండలు. దానికొచ్చే ముందుగా మనం ప్రిపేర్ చేసుకోవాల్సింది ఏమంటే మిక్సీకి చిన్నగా కొబ్బరి కట్ చేసుకొని మిక్సీ పట్టించేసుకుందాం. ఓకేనా. 2 కప్స్ కొబ్బరి ఉంటే 1.5 కప్ బెల్లం సరిపోతుంది. ఓకేనా. కొబ్బరి మిక్సీ పట్టించుకునేటప్పుడు ఒక 4, 5 ఇలాచీ వేసేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఓకేనా. 2 కొబ్బరి అండ్ బెల్లం 2 కలిపేసి చిన్నగా కొట్టుకోండి. బెల్లం వచ్చేసి పెద్ద పెద్దగా ఉంటుంది కదా, చిన్నగా చేసేసుకొని కొబ్బరి అండ్ బెల్లం 2 కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకొని కడాయిలో 2 ఒకేసారి వేసేసుకోండి. దీన్ని వచ్చేసి సిమ్లో పెట్టేసుకోండి. మంట అవసరం లేదు. సిమ్లో పెట్టుకొని దీన్ని చేసుకోవాలి. ఎక్కువ మంట ఉంటే మాడిపోతుంది అనమాట. మాడిపోతే టేస్ట్ చేంజ్ అయిపోతుంది కాబట్టి బాగోదు కదా, అందుకనేసి సిమ్లో పెట్టేసుకొని దీన్ని ఎంత బాగా కలుపుకుంటూనే ఉండాలి. అంటే సిమ్లో పెట్టినా కానీ అట్లనే వదిలేస్తే కింద అడుగు అంటిపోతుంది అనమాట. కలుపుతూనే ఉండాలి. ఓకేనా. బాగా కలిపిన తర్వాత దీనిలోకి మనము నువ్వులు వేసుకునేవాళ్ళు. నా కూతురు నువ్వులు తింది కాబట్టి మా చెల్లెలు నువ్వులు వేస్తానంటే నేను వద్దన్నాను, తిందు కాబట్టి వద్దులే అని చెప్పాను. నువ్వులు వేసుకునే వాళ్ళు నువ్వులు వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. అది మేము పోయినప్పుడు చేసింది, అది టేస్ట్ బాగుంది. బట్ అయితే ఇది కూడా బాగుంది, బట్ అయితే నువ్వులు లేదు దీంట్లో, అంతే సేమ్ టేస్టే. ఓకేనా. బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక సైడ్ వచ్చేసి బిర్యానీ చేస్తాను. 2 చూస్తూ ఉండేపటికి ఇది కలిపేది ఇదైంది. అంటే పక్కనే ఉన్నా, నేనేం సైడ్ ఎక్కడికేం వెళ్ళలేదు. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టేసేసి బాగా కలుపుకున్న తర్వాత ఈ టైంలోనే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే లాస్ట్లో కూడా నెయ్యి వేసుకోవచ్చండి. ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాం. మనం మళ్ళీ ఇది అంత ఉంటలు కడతాం కదా రౌండ్ చేసేటప్పుడు, అవి మళ్ళీ గట్టిగా ప్రెస్ చేసుకొని మనం లడ్డులా చేసుకునే పోతే అది ఏమవుతుందంటే అంతా నెయ్యి అంతా బయటకు వచ్చేస్తుంది. బట్ అందుకని స్మూత్గా ఉండలు చేసుకోండి. ఓకేనా. తర్వాత ఇదే టైపు మనము బొబ్బట్టు కూడా చేసుకోవచ్చు. కొబ్బరి బొబ్బట్టు చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ట్రై చేశాను. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఓకేనా. ఇప్పుడు ఈ కలర్ చేంజ్ అయిపోయింది కదా, ఈ టైంలోన నెయ్యి వేసుకునే వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు. మేము అది మిస్ అయింది. ఓకే. ఇప్పుడు ఈ ప్రాసెస్ బొబ్బట్టు అన్నాను కదా, పిండి మైదా కానీ బొంబాయి కానీ కొంచెం నానబెట్టేసుకొని బొబ్బట్టు చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. నాకు చాలా ఇష్టం. నా కూతురికి ఇష్టం అని చెప్పేసి మా చెల్లెలు చేసి పంపించింది. ఇది అయిపోయింది. స్టవ్ కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత మనం బాల్స్ చేసుకుంటే అయిపోయిందండి. కొబ్బరి ఉండలు రెడీ. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే చేసుకొని టేస్ట్ చూసి కామెంట్ చేయండి ఎలా ఉంది ఏమని చెప్పేసి. ఓకేనా. అందరు మీకు నా ఛానల్లో వీడియోస్ ఏమైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.